ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతయు కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ కృపలో స్థిరంగా నిలవబడి మా జీవితాలు సరిదిద్దుకునే విధంగా ఈ ఆదికాండం యొక్క గ్రంథ వివరణ ద్వారా తండ్రి మాతో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క సన్నిధిలో మీరు ఎక్కడ చాటుని తండ్రి భద్రపరుస్తూ మీ చిత్త ప్రకారంగా తండ్రి మృతుల సంఖ్యలో చేర్చగా సజీవుల సంఖ్యలో ఉంచి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా ఈరోజు సెషన్ కూడా తండ్రి మీ యొక్క నామ మహిమార్థమే జరిగించమని, సహాయం చేయమని, మీ కృపలో బలపరచమని తండ్రి, ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగానే నడిపించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మరి ఇక్కడ చాలా సందర్భాలు, చాలా విషయాలను మనం ఈ యొక్క ఆదికాండం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇంకా డెప్త్గా మనం వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. సో ఆదికాండంలో నుంచి 4వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మళ్ళీ చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ఆదికాండము. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఇక్కడ దేవుని యొక్క ప్రసంగం, లేదంటే కనుక దేవుని యొక్క జాగ్రత్త, లేదంటే దేవుని యొక్క బోధ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయమే. సత్క్రియలు చేయని యెడల పాపము చేస్తాము. సత్క్రియ చేస్తే తలెత్తుకొని మనం ఉంటాము, సత్క్రియ చేయకపోతే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే విషయాలను ఎంతో చక్కగా మనం చూసాం. అయితే ఇక్కడతో కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్, లేదంటే కనుక ఇంకో డీటెయిల్డ్గా మనకి మరొక వివరణను మనం చూద్దాం. ఈ యొక్క సందర్భంలో కయీను దగ్గర మాత్రమే కాదండి, ఎవరి జీవితం మనం తీసుకున్నా కానీ, ఎవరి లైఫ్ మనం తీసుకున్నా కానీ, వాళ్ళు ఎంత గొప్పగా జీవించినప్పటికీ, ఎంత చక్కగా వాళ్ళు దేవుని చేత మంచి పేరు పొందినప్పటికీ, మంచి సాక్ష్యం పొందినప్పటికీ సేమ్ ఫార్ములా, అంటే దేవుడికి నచ్చినటువంటి వాళ్ళ పట్ల ఒక ఫార్ములా, నచ్చనటువంటి వాళ్ళ పట్ల ఒక ఫార్ములా, అట్లా ఏమీ లేదు. దేవుడికి నచ్చినా నచ్చకపోయినా వాక్యంలో ఉన్నటువంటి వివరణ, లేదంటే కనుక వాక్యానుసారమైనటువంటి తీర్పు అనేది మాత్రం సహజమండి. అది అందులో మార్పు లేదు. అందుకే దేవుడు ఒక మాట చెప్తారు, ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు అనేవి సున్నాయినా పళ్ళైనా గతించవు, అందులో సమస్య లేదు. సో దేవుడు ఒక ఫార్ములా చెప్పారంటే, లేదంటే దేవుడు ఒక విషయాన్ని ఆయన కన్వే చేశారంటే అందులో ఎలాంటి మార్పు ఉండబోదు కూడా. ఆయన ఒకటి చెప్పారంటే అది జరగాల్సింది అంతే, అది జరుగుద్ది కూడా. ఎందుకంటే ఆయన మన వల్లే ఊహించి చెప్పే వ్యక్తి కాదు. ఊహకు అందనటువంటి విషయాలను చాలా సింపుల్గా, చాలా స్పష్టంగా చెప్పే వ్యక్తి. మనం పాపం చేస్తున్నామంటే ఉన్నటువంటి కారణాలలో మెయిన్గా ఉండేదల్లా ఏంటంటే సత్క్రియ చేయకపోతేనే. మనం దేవుడి పనిలో ఉంటే పాపానికి దూరంగా ఉంటాం. ఫార్ములా మీరు బాగా నోట్ చేసుకోవచ్చు. దేవుడి పనిలో ఉన్నామా, పాపంలో ఉండం. పాపంలో ఉన్నామా, దేవుని పనిలో ఉండం. అంతేనండి. నువ్వు దేవుని కార్యక్రమాలంటే, దేవుడి పనులంటే ఇష్టం చూపించట్లేదంటే యు ఆర్ ఇన్ సమ్ వాట్ సిన్. అంటే దేవుడి కార్యక్రమాలకి, దేవుడి పనులకు, దేవుడి యొక్క స్వార్థ పనికి నువ్వు ఒకవేళ శ్రద్ధ చూపించే స్థితిలో లేవంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎందులోనో ఉన్నావు. అదేంటో ఒకసారి గ్రహించాలి. అందుకే నువ్వు ఇంట్రెస్ట్ చూపించట్లా. ఒకవేళ నువ్వు దేవుడి పనిలో ఉన్నావు అనుకోండి, స్వార్థ పని దేవుడి పనిలో ఉంటే పాపానికి ఇంట్రెస్ట్ చూపించం. మీకు ఒక సందర్భాన్ని చూపిస్తా, అది మనం చూద్దాం. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా కానీ ఇదే ఫార్ములా అప్లై అవుద్ది అంటానికి మీకు ఒకటి చూపిస్తా. సమూయేలు గ్రంథం మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం మనం చూస్తే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి మనం చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథము
11 అధ్యాయం 1 వచనం నుంచి మనం చూస్తే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వెరీ గుడ్, మంచిది. ఇప్పుడు ఒక పక్కన యుద్ధం జరుగుతున్నప్పుడు, అంటే ఇజ్రాయేలీలు అనే వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయేలీలను నడిపించే నాయకునిగా, ఇజ్రాయేలీల పట్ల బాధ్యత కలిగి బ్రతకాలి అనే ఒక వ్యక్తిగా అని దావీదుని ఆశీర్వదించి, దేవుడు దావీదు గారిని రాజుగా నియమించడం జరిగింది. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా చేసిన తర్వాత ఎంత కృతజ్ఞుడై ఉండాలి, అంతే కృతజ్ఞుడై ఉన్నట్టుగా మనకు కనబడతారు దావీదు గారు కూడా. ఆయన ఏమీ తక్కువ చేయలే దేవుణ్ణి. చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు, నేను దేవదారు మ్రానుల మీద ఆటుతో నగరంలో నేను ఉంటే ఆయన మందసం మాత్రం ఎక్కడో గుడారంలో ఉండాలా, కుదరదో, ఆయనకు ఒక మందిరం కట్టాలి అని దేవుని యొక్క మందసం పట్ల కానీ, దేవుని యొక్క ఆలోచన పట్ల కానీ, దేవుని యొక్క ఉద్దేశాల పట్ల కానీ ఆయన ఎంతో ఆసక్తి చూపించినట్టుగా మనకు కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేవుడు దావీదుని ఎంతో గొప్పగా చూసుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతాయి. అందుకే దావీదు గారి గురించి దేవుడు పలికినటువంటి ఒక మాట మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందామండి. అపోస్తుల కార్యాలు మనం చూస్తే దావీదు గారిని దేవుడు ఎంత గొప్పగా ఎంచారో మీరు చూడండి. అపోస్తుల కార్యాలు మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. చూసారా? ఇప్పుడు మరియు ఆయన అంటే దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూద్దాం. దావీదు గారి గురించి దేవుడు ఏమంటున్నారు ఇంతకీ? నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. చూసారా ఎలా ఉందో? నేను యెష్షయి కుమారుడైనటువంటి దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతను చాలా ఇష్టం కాబట్టి దేవుడు ఏం చేశారు ఇంతకీ? ఏమండి, దేవుడు ఏం చేశారు ఇంతకీ? సౌలును తొలగించి దావీదుని రాజుగా నియమించినట్టుగా మనకు కనబడుతుంది. కావాలంటే 21వ వచనం మనం చూసాం అనుకోండి. 21వ వచనం మనం చూస్తే, ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తర్వాత అతను తొలగించి, అంటే సౌలును తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచెను అని. ఏర్పరిచిన తర్వాత దావీదు గారి గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒకసారి చూసాం అనుకోండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే దేవుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, చూసారా, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చెను. అంటే దావీదు గారు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే విషయంలో కానీ, దేవుని యొక్క హృదయాన్ని దోచుకునే విషయంలో కానీ ఎంత చక్కగా ఉన్నారంటే అంత చక్కగా ఉన్నారు. ఎందుకంటే దోచుకోవడం అనే పదాన్ని మీరు తప్పుగా తీసుకోకండి. ఎందుకంటే ఒక భర్త యొక్క మనసులో స్థిరమైన స్థానం సంపాదించుకోవడం కోసం భార్య ఎంత కష్టపడుతుంది, అలాగే భర్త కూడా కష్టపడతాడు. అలాగే తల్లిదండ్రులు పిల్లల హృదయంలో మంచి స్థానం సంపాదించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ సహజంగా మనకు కనబడుతూనే ఉంటాయి. కొంతమంది ప్రేమించినట్టుగా కనబడుతూ ఉంటారు, కొంతమంది భయపడినట్టుగా కనబడుతూ ఉంటారు. ఇవన్నీ సహజంగా కనిపించేవే. కానీ దేవుడు యథార్థవంతుడు. దేవుని యొక్క కన్నులకు మరుగైనటువంటిది ఏది లేదు. ఆయన ప్రతిదీ చూడగలరు. ఒక తండ్రి అన్నీ చూడలేకపోవచ్చు, అన్నీ గమనించలేకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి సమస్తాన్ని గమనిస్తారు, సమస్తాన్ని పరిశీలిస్తారు. ఇప్పుడు పరలోకపు తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలు అనేవి మీరు తీసుకోవాలి. ఎవరో ఒక మనిషి మాట్లాడుతున్నటువంటి మాటలు కదా, పైపైన చూసి మాట్లాడే మాటలు కదా అవి. దావీదు నా ఇష్టానుసారుడు అంటే దావీదుని అంత గొప్పగా ఇష్టపడ్డారు దేవుడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇలాంటి దావీదు జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే విషయంలో కొంచెం గ్యాప్ వచ్చినా కానీ అపవాది ఎంత అలర్ట్గా ఒక మనిషిని పడేస్తారో మీకు చూపిస్తాయి ఈరోజు. నిజమండి. దేవుని ద్వారా అంత గొప్పగా పిలువబడినప్పటికీ, దేవుడే నా ఇష్టానుసారుడని దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చినప్పటికీ, అంత గొప్పగా చూడండి, దావీదు గారు ఎప్పుడు కూడా ఎవరిని చూడరండి. ప్రతి సందర్భంలో కూడా యెహోవా నా బలమా, యెహోవా నా కోట, యెహోవా నా కేడమా, ఆకాశం ముందు నీవు తప్ప ఎవరున్నారయ్యా నాకు, ఇంకో వాళ్ళు తరమటానికి వస్తున్నారు, వెళ్ళాలా వద్దా,
ప్రతి సందర్భంలో, ప్రతి అడుగులో గూడా ప్రభువా ఇది చేయమంటారా లేదా? ఇది చేయమంటారా లేదా? ఇది ఓకేనా? ఇది ఓకేనా? ఎళ్ళమంటారా వద్దా? ప్రతి సందర్భంలో గూడా దేవునిని అడిగి, దేవుని చిత్త ప్రకారంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా దావీదు గారు మనకు కనబడతారు. అలాంటి దావీదు సత్క్రియ విషయంలో ఒకానొక సందర్భంలో చేయకుండా కనబడతారండి. అదే మనం చూస్తున్నాం. 2 సమూయేలు గ్రంథం మనం చూస్తే 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే వసంతకాలమున చూసారా? వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని ఇంటి వారిని ఇశ్రాయేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు గారు మాత్రం యెరూషలేములోనే ఉండిపోయారు. ఇక్కడ ఆ యుద్ధానికి దావీదు గారు వెళ్ళేంత సీన్ లేదనుకుందాం. అంటే అలాగే కదండి మాట్లాడతారు కొంతమంది. ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎందుకంటే ఆయే చిన్నపిల్లలు చేసేస్తారు ఆ యుద్ధం నేను ఎందుకురా అంటారు. ఓకే. లేదా దేవుడే వెళ్ళమనలేదేమో అనుకుందాం కొంతసేపు. సరే దేవుడే వెళ్ళమనలేదని అనుకున్నా, లేదంటే కనుక ఆ యుద్ధం దావీదు గారంత మహావీరుడు శూరుడు చేసేంత పెద్దది కాదనుకున్నా, లేదా అతని దగ్గర ఉన్నటువంటి యోవాబు చేసేంత చిన్నదనుకున్నా, ఇక్కడ దావీదు గారు చేయాల్సిన పనేంటి ఇంతకీ? ఆళ్ళక్కడ యుద్ధం చేస్తుంటే ఇశ్రాయేలీయుల పక్షాన అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తుంటే దావీదు గారు ఏం చేయాలి అక్కడ? ఏదైనా ప్రార్థన చేయాలి, లేదంటే మందసాన్ని చదవాలి, లేదంటే మందసాన్ని చదివించుకొని వినిపించుకోవాలి, లేదా యాజకులను పిలిపించి ఏదో ఒక సత్క్రియలో ఉండాలి, ఏదో ఒక దేవుని పనిలో ఉండాలి, ఏదో ఒక కార్యక్రమంలో ఉండాలి దావీదు గారు. అయితే దావీదు గారు ఉన్నారో లేదో మనకు కింద కనబడుతుంది. మీరు చూడండి 2వ వచనం మనం చూస్తే ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి ప్రార్థన చేసుకొని లేచి కాదండి, పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. చూసారా? ఆమె ఎవరో కాదు, బత్షెబ అండి. ప్రియులారా, ప్రార్థన చేసుకోకుండా, దేవుడి పనిలో లేకుండా, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోకుండా ఉన్నటువంటి ఆ సమయంలో మీరు బాగా ఆలోచించాలి. దావీదు గారు మీలాగా నాలాగా కాదండి. మనం ఎంతకాలం ఉంటామండి? 24 గంటలు బైబిల్ చదువుకుంటామేంటి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం మనం ఆఫీస్ వర్క్ చేస్తాం. ఆఫీస్ వర్క్‌లో బీభత్సంగా ఉంటాలండి. అంటే ఆఫీస్‌లో మరి బైబిల్ చదువుకోవడానికి అవ్వదు కదా బ్రదర్ అంటే, చదవాలన్న మనసు మనలో ఉంటే ఏదో ఒక విధంగా చదవచ్చండి. లంచ్ టైమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉందనుకోండి, 10 మినిట్స్‌లో మనం కంప్లీట్ చేసుకొని 20 మినిట్స్ బైబిల్ చదువుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంటది. బైబిల్ తీసుకెళ్ళకపోయినా ఫోన్‌లో చదువుకోవచ్చు. ఏమో ఒకవేళ మీ ఆఫీస్‌లో బైబిల్ ప్రొహిబిటెడ్ అనుకుందాం. ఫోన్‌లో చదువుకోవచ్చు. లేదా నోట్స్ చక్కగా రాసుకొని ఆ నోట్స్ రెఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఈవినింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఆ నోట్స్ తీసుకెళ్ళి రెఫర్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. దేవుని కొరకు మనకు బ్రతకటానికి, వాక్యాన్ని ధ్యానించడానికి 3 పూట్ల తింటున్నాం బాగానే ఉంది. కానీ 3 పూట్ల వాక్యాన్ని ధ్యానించే విషయంలో బాగున్నాం మనం ఎందుకే? ధ్యానించమండి. పొద్దున్నే ఒక అధ్యాయం, మధ్యాహ్నం ఒక అధ్యాయం, సాయంత్రం ఒక అధ్యాయం, పడుకునేటప్పుడు ఒక అధ్యాయం. ఎంతమంది ఉన్నామండి మనలో అలాగా వాక్యం పట్ల అంత శ్రద్ధ కలిగి? తినే ముందు ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాం ఇంతకీ? టింటిని అయిపోద్ది అంతే. ఏమండి? సువార్త పనులు ఉంటున్నావా? శనివారం, ఆదివారం ఖాళీ ఉంటుంది. సువార్త పనులు ఉంటున్నావా? మనలా కాదు దావీదు, మీరు ఆలోచించాలి. మనలా లేరు ఆయన. ఆయన ఎలా ఉన్నారంటే రాజు. నువ్వన్నా ఒక ఆఫీసులో ఒక ఎంప్లాయ్, ఆయన రాజు. ఒక కంపెనీ ఓనర్ కాదు ఆయన. ఒక రాజ్యానికే రాజు ఆయన. ఒక రాజ్యానికే రాజు అంటే కంపెనీ ఓనర్గా ఉండండి, మీకు అర్థమవుద్ది. దాని ప్రెసిడెంట్. దేనికి? కాంపిటీటర్స్ ఉంటారు, మన కంపెనీ డేటా దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, కంపెనీ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసేవాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. మన ఆఫీసులోనే మనకు తెలియకుండా కొంతమందిని గుంట నక్కలను పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక చిన్న కంపెనీలో నిన్ను ఉంటాయండి. అప్పుడు రాజ్యంలో ఎన్నో ఉంటాయి. రకరకాల రాజ్యాలు, రకరకాల దుర్మార్గులు, రకరకాల మోసగాళ్ళు, రకరకాల వేగుల వారు, వీళ్ళందరిని చూసుకుంటూ ఒక రాజ్యాన్ని నడిపించడం అంటే చిన్న విషయం కాదండి. అంత గొప్ప రాజ్యాన్ని నడిపించుకుంటూ కూడా దావీదు గారి జీవితం ఎలా ఉందయ్యా అంటే, ఆయన ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తిగా మనకు కనబడతారు. మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా కనబడతారు మనకి. మనం మోకరించం దేనికంటే మనకు పొగరు. మనకు ఉద్యోగాన్ని చూసుకొని పొగరు, ఆస్తిని చూసుకొని పొగరు, అంతస్తుని చూసుకొని పొగరు.
కానీ దావీదు గారి జీవితం అలా ఉండదండి. అలా ఉండదండి. రాజుగా ఉన్నప్పటికీ, ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నప్పటికీ, ఆయన పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ, ఆయన మనసు ఎక్కడుందయ్యా అంటే దేవుని మందసం మీద ఉందండి. నేను మాత్రం ఇంత రిచ్‌గా ఉండాలా? ఆయన మందసం మాత్రం అక్కడెక్కడో ఉండాలా? నో, 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 నో. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఇది నాకు నచ్చలేదు. ఐ డోంట్ లైక్ ఇట్ అని వెంటనే మందసంని మంచి ప్లేస్‌లో ఉంచాలి. ఒక మంచి దేవాలయం కట్టాలి. ఒక మంచి మందిరం కట్టాలి అని యెరూషలేము దేవాలయ నిర్మాణానికి ఒక సాహసం చేసినట్టుగా మనకు కనబడతదండి. అంటే మనలో లేరు దావీదు గారు. కానీ మనకంటే ఎంతో నిష్టగా అసలు మనతో పోలిక ఏంటండి? ఏ రోజైనా నిన్ను నన్ను దేవుడు పొగుడుతారండి? మనల్ని పొగుడుతారా దేవుడు? ఇతను నా ఇష్టానుసారుడని పొగిడే విధంగా మన ప్రవర్తన ఉందా? మన ఆలోచన విధానం ఉందా? మన నడవడిక ఉందా? ఏంటి మనం చనిపోయేలోపు దేవుని ద్వారా ఆ మాట అనిపించుకోకుండా చనిపోతే అంతకంటే హీనమైనటువంటి బ్రతుకు ఏది ఉండదని నన్ను అడిగితే. కుక్కజావ అంటారు చూసారా? దానికంటే దరిద్రం. దేవుడు మనల్ని అనాలి. ఒక మాట అనాలి. అయ్యా ఇదిగో ఇతను నా ఇష్టానుసారుడని రాజా గురించి అనేలా రాజా చూసుకోవాలి. మీ గురించి అనేలా మీరు చూసుకోవాలి. ఆ మాట అనకపోతే దేనికండి ఇంక మన బ్రతుకు? ఏవండి? ఆ మాట అనిపించకపోతే దేనికండి? మన పరలోకపు తండ్రి మనల్ని చూసి ఐ లవ్ యూ అని చెప్పకపోతే దేనికండి ఇంకా జీవితం? మోసం చేసి అందరితో అనిపించుకుంటున్నామండి. మోసపుచ్చి అందరిని మనం కూడా ఐ లవ్ యూ చెప్తూ ఉంటామండి. కానీ పరలోకపు తండ్రి మనల్ని చూసి ఇతను నా ఇష్టానుసారుడు, ఈమె నా ఇష్టానుసారురాలు అనిపించుకోకపోతే అలాంటి లైఫ్ మనకు లేకపోతే మనం ఎందుకండి ఇంకా? దావీదు గారు అనిపించుకున్నారండి. అంత గొప్పగా బ్రతికినప్పటికీ, అంత గొప్పగా జీవించినప్పటికీ, అలాంటి గొప్ప లైఫ్, న్యూ లైఫ్, గ్రేట్ లైఫ్ దావీదు గారి జీవితంలో ఉన్నప్పటికీ, దావీదు గారు కలిగి ఉన్నప్పటికీ చూడండి ఈ ఫార్ములా ఎంత బలమైనటువంటి ఫార్ములా అంటే దేవుడి పనిలో ఉన్నామా? పాపములో ఉండము. పాపములో ఉన్నామా? దేవుని పనిలో ఉండమండి. మీరు చూస్తే ఆ వసంతకాలమున మంచి వాతావరణంలో సాయంత్రం పొద్దుగూకు వేళ సాయంకాల సమయమున ఏవండి స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు చూసారేంటండి? వెంటనే కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోవాలి కదా! వెళ్ళలేదండి. ఆడున్నాడు. దావీదు గారు ఉన్నారు అక్కడ ఉండి ఆ స్త్రీ ఆమె 3వ వచనం మనం చూస్తే ఆమె బహు సౌందర్యవంతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకి ఒక దూతను పంపెను. మళ్ళీ దేవుడిచ్చినటువంటి రాజ్యంలో దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని దేవుడిచ్చినటువంటి ఒక పనివాడి చేత పాపము చేయటానికి ప్రయాసపడుతున్నాడు. మీరు చూడండి ఒక చిన్న స్టెప్ అండి. చిన్న స్టెప్. ఐదర్ అంటే దావీదు గారు యుద్ధానికైనా వెళ్ళుండాలి. లేదా యుద్ధానికి వెళ్ళగలిగినటువంటి అంత పెద్దది కాకపోతే దేవునితో ప్రార్థనలోనైనా గడపాలి. లేదా వాక్యానన్నా ధ్యానించాలి. సత్క్రియలలో లేకుండా ఉండటం వల్ల ఆ చిన్న ఇన్సిడెంట్ అండి. సత్క్రియలలో లేకుండా ఉండే ఆ చిన్న ఇన్సిడెంట్ ఎంత దూరం తీసుకెళ్ళిందయ్యా అంటే దేవుడిచ్చిన అధికారంలో దేవుడిచ్చినటువంటి పనివారిని ఉపయోగించి ఒక అమ్మాయితోటి పాపం చేయడానికి దావీదు గారు తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగిస్తున్నాడంటే చూడండి ఎంత దిగజారిపోయారో దావీదు గారు ఆ సందర్భంలో. అంత గొప్పగా బ్రతికే దావీదు గారిని అపవాది వదల్లా. అంత గొప్పగా బ్రతికినటువంటి దావీదు గారిని వదల్లా. నిన్ను నన్ను వదులుతాడు అనుకొని మనం గనక మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తే కష్టమండి. దావీదు గారి గురించి మీరు చూస్తేనండి ఆ చేసినటువంటి ఆ నింద లేదంటే చేసినటువంటి ఆ పాపం అనేది ఎలా ఉందయ్యా అంటే ఆమె యొక్క హస్బెండ్ని చంపడానికి కూడా వెళ్ళిపోతారండి దావీదు గారు. చంపేస్తారు ఉరియాని. ఆమె హస్బెండ్ పేరు ఉరియాని చంపేస్తారండి. చూడండి దేవుని యొక్క పనుల్లో లేకపోతే దేవుడు మెచ్చినటువంటి దావీదు గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే అప్ టు ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారయ్యా అంటే ఒక మర్డర్ చేయటానికి కూడా వెనకడుగు వేయలేదండి దావీదు గారు. పక్కా ప్లాన్ చేసి చంపుతారండి. మీరు ఆలోచిస్తే ప్రియులారా ప్రభు యొక్క పనుల్లో లేకపోతే పాపం అంత విచ్చలవిడిగా చేసే అవకాశాలు ఉంటాయి. కనుక మన జీవితంలో ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ద బెస్ట్ ఫార్ములా దేవుని పనుల్లో ఉన్నవాడు పాపము చేసే అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఉండవు నన్ను అడిగితే. అదే
పాపంలో ఉండేవాడు దేవుడి పనులు చేస్తాడంటే మనస్ఫూర్తిగా చేయలేడండి. ఎవడో చెప్పాడని చేస్తాడు, బలవంతంగా చేస్తాడు. నీ మనసులో ఏది చెత్త ఉందో చూసుకోండి ఫస్ట్. నీ హృదయాల్లో ఏ చెత్త ఉందో చూసుకోండి ఫస్ట్. నీ హృదయాల్లో ఎలాంటి చేదైన వేర్లున్నాయో చూసుకోండి ఫస్ట్. దేవుడి పని చేస్తా ఉంటే నా కుటుంబం ఏమైనా అలాంటి పనికిమాలిన వేరుందా? దేవుడి పని చేస్తే నా ఉద్యోగం ఏమైపోయిద్దో అనే చెత్త ఆలోచనలు ఉన్నాయా? చూసుకోండి ఒకసారి. దేవుడిచ్చినటువంటి ఉద్యోగాన్ని దేవుడి పని చేయటానికి కారణంగా చెప్పుకుంటున్నామంటే ఏం చెప్పాలి? దేవుని పని నిలిపివేయడానికి కారణంగా చెప్పుకున్నామంటే ఏమనాలి? చూడంటే మన హృదయంలో అలాంటి పనికిమాలినటువంటి డస్ట్‌బిన్ అంతా పేరుకుపోయిందనుకోండి, ఆ చెత్త అంతా పేరుకుపోయిందనుకోండి, ఇక దేవుడి కార్యక్రమాలంటే ఏం ముందడుగేస్తామండి మనం ఇంతకి? సువార్త ప్రకటించడం కోసం ఏం వెళ్తాం? సువార్త ఎలా ప్రకటిస్తాం? ఎలా ఎలా మనం ముందుకెళ్తాం ఇంతకి? నో వే. ఎళ్ళే అవకాశాలు లేవు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సింపుల్ ఫార్ములా, పాపములో ఉన్నావా సత్క్రియల్లో ఉండటానికి అవకాశాలనేవి తక్కువగా ఉంటాయి. సత్క్రియలలో ఉన్నావా పాపం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక నీ హృదయాన్ని, నీ ఆలోచనని, నీ శరీరాన్ని, నీ దేహాన్ని, ప్రతి అవయవాన్ని కూడా నువ్వు దేనికి సిద్ధపరచాలి, దేవుని కొరకు నువ్వు ముందుకు తీసుకెళ్ళాలయ్యా అంటే దేవుని కార్యక్రమాలకి, దేవుని పనులకు మనం వాడాలి. అందుకే పౌలు గారు అంటారు సజీవ యాగముగా. చూద్దాం ఆ మాట చూద్దామండి. సజీవ యాగంగా రోమపత్రిక మనం చూస్తే 12వ అధ్యాయం మనం చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. కన్ను, కాలు, చెవి, ముక్కు, నోరు, నాలుక, తల, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సజీవ యాగముగా తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పండి. ఇదేంటి ఆయన మన ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారాన్ని ఇవ్వటం అంటే ఏంటంటే, దాని అర్థం ఏంటయ్యా అంటే, మనం ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని, మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా ఆయన సేవలో వాడేయాలండి, సమర్పించేయాలంతే. అంటే ఏంటి బ్రదర్, మమ్మల్ని ఉద్యోగం మానేయమంటున్నారంటే నేను అలా చెప్పలేదండి. చదువు మానేయమంటున్నారంటే నేను అలా చెప్పలేదండి. కుటుంబాన్ని వదిలేయమంటున్నారు నేను అలా చెప్పలేదండి. దాని అర్థం అది కాదండి. సమయమందును అసమయమందును ప్రయాసపడండి. మీ కుటుంబాన్ని పోషించుకోవటం కోసం, మీ కుటుంబాన్ని నడిపించుకోవడం కోసం, మీ కుటుంబం యొక్క అవసరతలు తీర్చడం కోసం 8 గంటలు పని చేస్తున్నాం కదా, మరి దేవునికి కూడా ఒక అవసరత ఉంది. అదే ఆయన అంటారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. ఏమండి, కుటుంబంలో ధనం అవసరం ఉన్నప్పుడు ఓటీలు చేస్తాం లేదా చెప్పండి? కుటుంబంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి మాంద్యం ఏర్పడింది అనుకోండి, ఆర్థికంగా మనం కొంచెం తక్కువలో ఉన్నాం అనుకోండి, అప్పుడు డబుల్ డ్యూటీ చేస్తాం లేదండి, ఓటీలు చేస్తాం లేదా? చేస్తాం కదండి. అలాంటప్పుడు ఆ ఓటీలు చేసే టైంలో మనకి నిద్ర ఉండదు సరిగ్గా. ఏమండి, అడుగు తీసి అడుగు వేయలేం సరిగ్గా, కూర్చున్న దగ్గర నిద్రపోతూ ఉంటాం. చూడండి, కొంతమంది బాగా నైట్ డ్యూటీలు చేసినటువంటి వారిని చూసామనుకోండి, మోస్ట్ ప్రాబబుల్ మనం బస్ కండక్టర్స్ని కానీ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉంటారంటేనండి, ఒక డ్రైవరు అంటే ఇద్దరు ఉంటారండి. ఒక బస్సుకి డ్రైవర్లు ఇద్దరు ఉంటారు. ఒక డ్రైవర్ అండి బండి నడిపిస్తూ ఉంటే, డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇంకొక అతను నిద్రపోతారండి. రెస్ట్ తీసుకొని మళ్ళీ అతను డ్యూటీ ఎక్కుతారు, ఇతను పడుకుంటారండి. కదిలే బస్సులో ఏమండి, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఊగుతూ ఉంటుంది బస్సు. ఆ టైంలో ఎందుకు అంత కష్టం అంటే, కుటుంబాన్ని నడిపించుకోవాలి, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కుటుంబం కష్టాల్లో ఉంది. నిన్న చూసామండి ఇక్కడ ఎంజీబీఎస్ దగ్గర ఒక ప్రైవేట్ బస్సులో ఆ చుట్టుపక్కలంతా డస్ట్ అండి, చెత్తలా ఉందండి. ఒక అతను అంటే బస్సు డ్రైవర్ ఆర్ కండక్టర్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అతను అలాంటి మురికి స్మెల్ వస్తున్నటువంటి దగ్గరే బస్సుకి సామాన్లు పెట్టే ఆ లగేజ్ స్టోర్ ఉంటుందండి, దాని కింద తలదాచుకొని పడుకున్నారండి. దేనికయ్యా అంటే ఫ్యామిలీ. ఏమండి, దేవుని పని కొరకు నువ్వు అలా ఉంటావా? మీరు అలా ఉంటారా? ఒకరోజైనా ఉంటారండి? ఎంత కంఫర్ట్ కావాలంటే దేవుడి పని చేయడానికి, మీకు అన్ని కంఫర్ట్ కావాలండి. ఇక మీకు తలనొప్పి ఉండకూడదు, కాలు నొప్పి ఉండకూడదు, మెడ నొప్పి ఉండకూడదు. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే, మీకు అన్నీ సక్రమంగా ఉండి, మీకు ఫ్రీ టైం ఉండి, మీకు ఇంట్రెస్ట్ ఉండి, ఆ టైంలో మీకు ఇష్టం వచ్చిన సినిమా లేకపోతే, ఆ టైంలో మీకు ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు కాంటాక్ట్లో లేకపోతే, ఆ టైంలో నీకేదో కుటుంబ అవసరతలు ఉంటే అప్పుడు చేస్తామండి దేవుడి పని. ఏమండి, ఆయన అంటున్నటువంటి మాట మీకు కనబడుతుందా? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. మరి అది కూడా ఆయనకు ఒక అవసరత కదండి.
మన ప్రార్థనలన్నీ మన మన రిక్వెస్ట్‌లన్నీ తీసుకొచ్చి ఆయన పాదాల సన్నిధిలో పెడతాం. ప్రభువా అది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా, ఇలా చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా అన్నీ చేస్తున్నారుగా దేవుడు నీకు. ఆయన ఒకటే అడుగుతున్నారు. ఏంటో తెలుసా? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల ద్వారా వచ్చే సంతోషం కంటే నీ స్తుతి యాగాలు, స్తుతి అర్పణలు, పాటలు, మెసేజ్‌లు, ప్రసంగాలు, వీటికంటే కూడా నువ్వు చేసే ఆరాధన కంటే కూడా ఒక పాపి మోకరించి, అయ్యా ఈ రోజు నుంచి నేను నీ సన్నిధికి వస్తానయ్యా, నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియక ఇంతకాలం లోకంలో బ్రతికానయ్యా, ఇంతకాలం పాపంలో బ్రతికానయ్యా, నా బ్రతుకుని క్షమించు ప్రభువా, అయ్యా క్షమించయ్యా అని ఒక పాపి మారు మనసు పొందితేనండి పరలోకమందు ఎక్కువ సంతోషం అని దేవుడు చెప్తున్నారు కదా. మరి నువ్వు ఎంత ఎక్కువగా కష్టపడుతున్నావు చెప్పు నీ అవసరతలు తీర్చుకోవడానికి. ఇంకొక మాటలో చెప్పాలంటే నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం ఒక పక్కన నువ్వు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటావు, ఎంత దూరమైనా వెళ్తావు, ఆడపిల్లవైనా, మమ్మీ లేకపోయినా, డాడీ లేకపోయినా, ఆడపిల్లవైనా, పీజీ హాస్టల్లో ఉండేనా, కావాలంటే ఒక రూమ్ తీసుకొనైనా, కావాలంటే వంట నేర్చుకొనైనా. అబ్బాయిలు కూడా మనం చూస్తూ ఉంటామండి బ్రదర్స్ని, వాళ్ళకి వంట రాకపోయినా, వాళ్ళ అమ్మగారు లేకపోయినా, వివాహం లేకపోయినా, వివాహం జరిగినా ఏమండి ఒక్కడే రూమ్ తీసుకొని, గ్యాస్ తీసుకొని, అన్నం వండుకొని, కర్రీ వండుకొని, పొద్దున్న లేచి బట్టలు ఉతుక్కొని, ఇవన్నీ చేసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చి నీ ఫ్యామిలీ మీద నీ పట్ల నీకెంత ఇంత రెస్పాన్సిబిలిటీ నీకు ఉన్నప్పుడు నీ పరలోకపు తండ్రి పనులంటే నీకు రెస్పాన్సిబిలిటీ ఉండదా? నీకు రెస్పాన్సిబిలిటీ లేదా, రాదా? అప్పుడు నేను దేవుడు ఎలా అంటారండి, మిమ్మల్ని దేవుడు ఎలా అంటారండి, నువ్వు నా ప్రియమైన కుమారుడు, నువ్వు నా కూతురు అని ఎందుకంటారండి ఆయన? నీకు ఎక్కడ బాధ్యత ఏది? బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా ఉన్నావా? బాధ్యత కలిగిన కుమార్తెగా నీవు ఉన్నావా? ఉంటే ఏంటి? ఉంటే నీలో ఏది నువ్వేం చేసావు ఎంత చెప్పండి. ఎక్కడ దేవుని కొరకు నువ్వు కష్టపడ్డావు? సజీవ యాగంగా నీ దేహాన్ని ఎక్కడ సమర్పించావు? దేవుని కోసం ఓటీ చేయలేవా? దేవుని కోసం నువ్వు ఏ పని చేయలేవా? నీ లైఫ్లో ఇన్ని మాటలు నువ్వు వింటున్నావు కదా, ఏది ఎంతమందిని నువ్వు దేవుని సన్నిధిలో నడిపించావు? ఎంతమందిని నడిపించావు? ఎన్నిసార్లు నడిపించావు? ఒక పాపిని మార్చడం కొరకు ఏమైనా కష్టపడ్డావా? లేదా నువ్వే పాపిగా ఉన్నావా ఇంకా? ప్రియులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఎందుకు పాపంలో పడిపోతున్నామంటే కారణం ఇదేనండి. పని కొంచెం కాదు, ఎంత ఉందాయా అంటే విస్తారంగా ఉంది. ఎంత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది. ఎక్కడో దాకెందుకండి, ఇంటర్నేషనల్ స్థాయిలో నేను మాట్లాడట్లేదులే కానీ ఏమండి, ఒక చిన్నగా చర్చి ప్రారంభించామండి, మనం వెళ్తూ ఉన్నామండి, చేసే పనులు కూడా మేము ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నలుగురు ముగ్గురు చేస్తూ ఉంటామండి పనులు, అంతే. ఇక్కడ ముగ్గురు చేస్తూ ఉంటామండి. మరి మీరందరూ ఉన్నారు కదా, మీరు ఏదో ఒక పనిలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. మాకు చాలా పనులు ఉన్నాయి, చేయడానికి చాలా పనులు ఉన్నాయి. మిమ్మల్ని వీడియోస్ వినిపించడమే కష్టంగా ఉంది, FCTH కోర్స్ మీతో కంప్లీట్ చేయించడమే కష్టంగా ఉంది. పనులు ఏమి ఇస్తాం మీకు? ఇంకా ఎవరికైనా ఏదైనా పని ఇవ్వాలంటే వాళ్ళకి కనీసం కోర్స్ కంప్లీట్ చేయాలిగా. ఇప్పుడు బైబిల్ స్టడీలో బేసిక్స్ అండి, బేసిక్స్ మీరు కంప్లీట్ చేయాలి కదా. ఇక మీకు ఏదైనా పని అప్పచెబుతామంటే ఇంకే అప్పచెబుతామండి? మీ ఆత్మను రక్షించుకోవడానికి అవసరమైనటువంటి బైబిల్ కోర్సునే మీరు కంప్లీట్ చేయట్లేదు. ఇక మీరు ఇంకా 10 మందిని, అనేక మందిని నడిపించే ప్రయత్నం చేస్తారా? సువార్త ప్రకటించడం దగ్గరికి అంతగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కంటే ముందు అసలు ఫస్ట్ మీరు సువార్త నేర్చుకుంటున్నారా, బైబిల్ నేర్చుకుంటున్నారా? ఆలోచించండి. అందుకేనండి మన కుటుంబాలన్నీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మనలో మార్పు లేదు కాబట్టి, మనలో చలనం లేదు కాబట్టి, మనం ముందుకెళ్ళట్లేదు కాబట్టి మన కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నాయి. అందుకేనండి, కారణం అదేనండి. దేవుడు నిన్ను ప్రేమించే కుమారుడుగా, కుమార్తెగా ఉంటున్నా ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా దేవుని చేత ప్రేమించబడే వాళ్ళుగా ఉన్నారా? మరి దేవుడు అంటారు, యేసుప్రభువు వారు అంటారండి, పేతురుని అడుగుతారండి యేసుప్రభువు వారు. యోహాను సువార్త మనం చూసాం అనుకోండి, చూద్దాం, చదువుకొని క్లోజ్ చేద్దామండి. యోహాను సువార్త మనం చూస్తే, యోహాను సువార్త చివరి అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్తలో చివరి అధ్యాయం మనం చూసి 21వ అధ్యాయం అండి. యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూస్తే 15వ వచనం అండి. పేతురుని యేసుక్రీస్తు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న అండి. ఏమని అడుగుతున్నారంటే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యేసు ఏమంటున్నారంటే సీమోను పేతురును చూసి, చదవండి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా. మా బాబాయ్ ఎంత బాగా చెప్తున్నారండి, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసుగా, నీవు ఎరుగుదువు కదా ప్రభువా. వెంటనే దేవుడు అంటున్నారండి, యేసు ప్రభువు అంటారండి, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను,
నన్ను ప్రేమించుచున్నావని రెండోసారి అతను అడగగా అతను, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని అతనితో చెప్పగా ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి అని మాట్లాడుకుంటూ చక్కగా ఆయనని ప్రేమించటం అంటే ఏంటంటేనండి, ఆయన గొర్రెలను కాయటం, ఆయన గొర్రెలను మేపటం. అనగా కొంతమందిని ప్రభువులోకి నడిపించటం, కొంతమందిని ప్రభు యొక్క వాక్యాన్ని నేర్పించటం. జీవవాక్యాన్ని వేసి మేపాలి, జీవవాక్యంతో తృప్తి పొందేలా చేయాలి, వాక్యానుసారమైన విషయాలను బోధించాలి. కానీ మనం ఎక్కడ ఉన్నాం ఇంతకే? మనం ఎక్కడ ఉన్నాం ఇంతకీ? మనమే నేర్చుకునే స్థితిలో ఉన్నామండి. ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాం. ఏమండి, ఒక ఉద్యోగం కోసం ఎంత దూరాన్ని పరిగెడతాం? ఎంత దూరాన్ని పరిగెడతామండి? పెళ్లి కోసం ఎంత దూరాన్ని పరిగెడతాం? ఎవరైనా చచ్చిపోతే ఎంత దూరాన్ని పరిగెడతాం? కానీ శరీర సంబంధమైన చావు మన కంటికి కనబడితే పరిగెడతామండి. కానీ ఆత్మ సంబంధమైన చావు చూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన కాలం ముందు? మీరు ఎతకండి. జీవించుచున్నారనే పేరున్నది కానీ మృతులే. అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కొరకు ప్రయాసపడుతున్నావా? ఏమండి, స్వార్థం అండి. అలాంటి స్వార్థం ఉండొద్దు. సజీవ యాగంగా దేవుని కొరకు కష్టపడమని దేవుడు చెప్తున్నారు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చక్కగా ఆలోచించండి. మనం పాపంలో పడిపోయామా, వెంటనే ఒక మాట గుర్తొస్తుంది మనకి. అదేంటి తెలుసా? రక్షింపనేరకుండునట్లు నా హస్తములు కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. మరి ఏమైంది ప్రభువా? ఇదిగో మీ దోషాలు, మీరు చేసినటువంటి పనికిమాలిన పనులు మీకును నాకును మధ్యలో అడ్డుగా నిలిచను. గోడ. అదిగో అదే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి. ఏంటింతకీ? పాపములో పడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసామనుకోండి, పాపాన్ని జయించవచ్చండి ఆటోమేటిక్గా. అప్పుడు దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడలు ఏమి ఉండవండి. ట్రాన్స్పరెన్స్, వెరీ ట్రాన్స్పరెన్స్. ఆయన హృదయం మనకు అర్థమవుద్ది, మన హృదయంలో ఏమున్నాయో ఆయనకు తెలిసిపోద్ది. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విషయాలన్నీ మీకు అర్థమని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. మీ కృపలో నడిపించండి, మీ ప్రేమలో బలపరచండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా తండ్రి అంతకంతకు వరుదులతో ప్రభు మా జీవితాలు మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి నడిపించుకుంటూ ముందుకు సాగే ధన్యతను దయచేయండి తండ్రి. ఎవరెవరైతే ప్రభు ఈ బైబిల్ స్టడీకి వస్తున్నారో, బైబిల్ స్టడీ యొక్క విషయాలు తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగొంచి నడిపించండి. మీ కృపలో మా తండ్రి కాచి కాపాడండి. మీ నామ మహిమార్థమే తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి. దేవా, ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ దేవా, ఎవరెవరైతే బైబిల్ స్టడీలో ఉన్నారో తండ్రి వారందరి యొక్క ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితులను తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితిని తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి ప్రభా. వారి కురింగిన హృదయాలను తండ్రి మీ కృపలో బలపరచండి, మీ చిత్త ప్రకారం నడిపించండి. దేవా, ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.